42 చదవండమ్మా. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. చాలండి. దేవుడు నాకు స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామని. కృపా నమ్మకం పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామకులు కొద్దాలు తండ్రి. రెండో మాట ధ్యానిస్తూ ప్రభుత్వం చిరుచోటు మరుగుపచ్చండి ఆయన. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు ప్రభుత్వ, నా పక్షంగా ఉండి ప్రభుత్వ, నా నోటి నీవు బోరగా ఉండి నువ్వే మాట్లాడి నడిపించి మహిమ పొందుకోమని యేసయ్య నామంలో మీకు ఇంత వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక విచిత్రమైన సందర్భం కనిపిస్తుంది. ఏంటంటే అది విచిత్రమైన సందర్భం. అక్కడ ఎవరున్నారు? యేసుప్రభుతో పాటు ఎవరు వేస్తారు? సిలువ దొంగలను వేస్తారు. ఒక దొంగ అయితే ఏం చేస్తాడు? యేసుప్రభుకి ఒక దొంగ అయితే దూషిస్తున్నాడు. ఇంకో దొంగ అయితే ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తే దేవుడు ఆలకించాడు లేదా? దేవుడు ఆలకించేది ఆయనకి రక్షణ చేస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నాము క్షమాపణ, రెండో దాంట్లో రక్షణ. ఇక్కడ చూసుకుంటే మనకి 3 గుంపులు కనిపిస్తున్నాయి. ఎవరండి? 4 గుంపులు కనిపిస్తున్నాయి. అక్కడ సిలువ అనేది 4 గుంపులు కనిపిస్తున్నాయి. ఆ 4 గుంపులు ఎవరు? సామాన్య ప్రజలు. యేసు గారి తల్లి మరియా వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ 4 గుంపులు అన్నమాట, సామాన్య ప్రజలు. రెండవది అధికారులు. ఎవరండి? అధికారులు. మరి పరిచయులు, సద్వికులు, శాస్త్రాలు పరిచయులు. ఇంకోటి ఎవరు? ఇంకెవరున్నారు? దొంగలు తర్వాత సైనికులు. 3వ గ్రూప్ ఎవరు? సైనికులు. 4వ గ్రూప్ ఎవరంటే ఆ శిలువ మీద ఉన్న ఇద్దరు అన్నమాట. అక్కడ 4 గుంపులు కనిపిస్తున్నారు. ఒకటి సామాన్య ప్రజలు కనిపిస్తున్నారు, రెండోది అధికారులు కనిపిస్తున్నారు, మూడోది సైనికులు, 4వది ఇద్దరు దొంగలు. ఇక చాలా విచిత్రంగా కనిపిస్తున్నమాట అండి. ఆ చివరి సమయంలో కూడా ఏంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందుతున్నాడు. ఎందుకంటే మనం అనుకోవచ్చు మన కుటుంబాలు ఎన్నో సత్య ప్రభుత్వం కానీ రక్షణ పొందకపోతే కారణం ఏంటంటే, నువ్వు రక్షణ పడ్డ మంచిదే, నీ రక్షణ కొనసాగిస్తూ అనేక మంది రక్షణ వరకు నువ్వు ఊరందరికి వెళ్ళి చేయవచ్చు పనిలేదు. ముందు నీ కుటుంబ సభ్యులు నువ్వు రక్షించుకో. చాలాసార్లు చెప్పాను. ఆర్కే మూర్తి గారు మీకు ఎంతమందికి ఐడియా ఉంది? మరి ఆర్కే మూర్తి గారు ఒక రోజు ఒక స్త్రీ వచ్చి ప్రార్థన అడుగుతుంది, అయ్యగారు నాకు సేవ చేయాలంది కానీ సమయం కుదరట్లేదు, సేవ చేయాలంది కానీ మంచిది సమయం కుదరట్లేదు. అప్పుడు అడుగుతానమాట, అంటే అది మ్యాగజైన్ చదివనమాట. అడుగుతారు, అమ్మ నీకు ఎంతమంది పిల్లలు? మనలో బంధాలు 34 మంది. మనలో బంధాలు 34 గురించి ప్రార్థన చేయి. ఆ రక్షణ వరకు చాలా ఎక్కడికి మూతికి ఎంత సేవ చేయవచ్చం లేదు. ముందు నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ కుమారుడు కోళ్ళు మనం రక్షించుకో చాలు. అది ముందు నువ్వు రక్షణ వాడు, నీ రక్షణ వాడు అనేక మందిని రక్షించు. అప్పుడు నీ చుట్టుపక్కల ఆటోమేటిక్ గా మారుతారు అన్నమాట. ఎందుకంటే మీరే ముందు బట్టే కదా నామము అన్ని మనం చూసినప్పుడు ఏంటంటే ముందు మనిషి అనుకోవాలన్నమాట అండి. చాలాసార్లు కొంచెం బాగా చెప్తారు. మరి కొంచెం ఆ బైబిల్ పక్కన పెడితే మన జీవితం కనిపిస్తుంది అన్నమాట. మైకి చెప్పడం బాగుంది కానీ అలా ఉండకూడదు మనం. ఎందుకంటే మనం నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. పౌరుషం గల క్రైస్తవులు కాకుండా పౌరుషం గల క్రైస్తవులు అండి. మనకి ఏరియా కనిపిస్తే పౌరుషంగా అన్నమాట. మరి ప్రార్థన చేశాడు, దేవుడి కార్యాలు చూశాడు, సవాలు తీశాడు, దేవుడి కార్యాలు చూశాడు. మనం కూడా ఏం చేస్తాం? ఎంతసేపు మనం దుఃఖించేవారు కూడా అన్నమాట. ధైర్యంగా సింహంలో ధైర్యంగా ఉండాలన్నమాట. ధైర్యంగా ఏంటి? మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. మొదటి పనికి వెళ్ళిపోతూ ఉంటాడు సార్, ఇంటికి కూర్చొని ఏంటి ముసలం ముచ్చట్లు పక్కన పెట్టి, ఎందుకంటే టీవీ మంచిది చూడదట్లే, టీవీ చూడండి. అయితే కూడా మనకు పరకొచ్చి ఆహారమే ఆత్మీయాహారం ఉంటుంది కానీ అన్ని వింటే వల్ల మీకు బురద అయిపోద్ది, పాడైపోద్ది. అన్ని వాక్యాలు ఉంటే వాళ్ళు ఎన్నో గంటలేదు వినండి. కానీ అది వాక్యాలు చదువుకుందని చూసుకోండి. అక్కడ పౌలు గారు వాక్యం పని ఏం చేస్తారు? స్త్రీలు ఏం చేశారు? లేఖలంగా ఉందో లేదని పరీక్ష చేశారు. కానీ మనం ఏంటి అవి లేఖనానుసారం ఉన్నాయా లేదని చూసుకుని మనం బలపడాలన్నమాట. అంతేగాని మన టైం అంతా నేను దేవుళ్ళు కట్టినానని చెప్పేసి ఆరాధన మానేసి టీవీ కాడ కూర్చొని ఆ సంఘం కూడా చెప్తారు, మీ సంఘం వెళ్ళండి, సంఘం లేకపోతే టీవీ కాడ కూర్చొని చెప్తారు. మన అది చేయరు. మనకు విశ్వాసం ఎలా అవుతావు? చాలా సూటిగా ప్రశ్న చేస్తున్నాను. నువ్వు ముందు దేవుని సంఘం వెరుపు, నీకు ఇచ్చే సంఘం సమయానికి వచ్చి నువ్వు సంఘంలో మొక్కలు ప్రార్థన చేయి అంతే.
పూర్తిగా వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే స్వర్గాన్ని కుడుతారు. అలా కాదు, మీరు చాలా స్ట్రిక్ట్గా చెప్తాను ఈ విషయం అన్నమాట. వాళ్ళు టీవీలో వాక్యం చెప్పమని చెప్పండి, వినండి. వాళ్ళు చెప్తారు ఏమని చెప్తారంటే, ముందు మీ సంఘానికి లోబడండి. మీ సంఘం లోబడికి ఒక ప్రేమ ఉంది దయించి కొంచెం కష్టపడి బాధపడలేదు. సమయం దేవుని సమయం ఉంది. ఎందుకంటే మా టైంకి రారు. 8 గంటలకు ప్రార్థన అంటే 8 గంటలకు ఎన్ని గుర్తు పెట్టారు, ఎన్ని దెబ్బలు కొంటారు చెప్పి త్వరగా వస్తారు, త్వరగా ముందు పడుతుంది. 10 గంటలకు వస్తే 10 గంటలకు ఎంత వస్తున్నందుకు కరెక్ట్గా 10 గంటలకు వెళ్ళిపోతారు హ్యాపీగా అన్నమాట. అయితే ఇక్కడ మన డ్యూటీ చూసుకుంటే ఇక్కడ మన ఇద్దరు కనిపిస్తుంది, విజ్ఞాపన కనిపిస్తుంది. మరి అక్కడ విచిత్రమైన సందర్భం ఏంటి? ఇద్దరు దొంగలే. ఒక దొంగ అయితే ఏం చేస్తున్నాడు, దూషిస్తున్నాడు. ఈ మధ్య అందరూ కూడా యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు. యూట్యూబ్ లో అంటే నమ్ములు కాదు కానీ మూడు మేకు పిల్లలు మీ దేవుడు అనేది చాలా చాలా బాధ మంది. ఎందుకంటే ఇప్పుడు అది మనం విమర్శించడం కాదు కానీ ప్రార్థన చేయండి. ప్రభా యూట్యూబర్స్ అందరూ కూడా బలాన్ని ప్రార్థన చేయండి. అది నువ్వు నేను ప్రార్థన చేయబట్టే మనందరూ ప్రార్థన చేస్తే క్రైస్తవులు అంటే ఎవరు? భూలోకము తలకిందులు చేసేవారు. మరి మనం ఉన్న ఏడే కాదు, మన ఇంట్లో బాధపడిన కారణం ఏంటి? ఎవరు? నేనే. నా పిల్లలు బాధపడిన కారణం ఎవరు? నేనే. అది ఆయన చెప్పుకుంటూ తాపు కూర్చుంది కాదు. ఏ తప్పు ఉందో మనం సరి చేసుకోవాలి. ఏముందో మన లోపల సరి చేసుకుని అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనం ప్రార్థించాడు, దేవుని కార్యం చేస్తాడు. ఇక చూడండి, మనం చదవడం 40 పైన చదవండి, 35 కానీ చదవండి, 39 నుంచి. వేలైపోయిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించుకోని చెప్పి చాలా మమ్మల్ని అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాయంటే ఇద్దరు దొంగ, ఒక దొంగ అంటున్నాడు అనమాట. నీవు క్రీస్తు అయితే మరి ఏమంటున్నాడు అక్కడ, నిన్ను నువ్వు రక్షించుకో. మరి చాలా మంది అంటారు కదా, యూట్యూబ్ చూస్తాం కదా, ఆ 3 వ్యక్తులు తెలియదు 5 వ్యక్తులు అంటారు. చాలా బాధకరమైన విషయం. ఇవన్నీ చూస్తుంటే మన హృదయము ఏం చేయాలి? మంటాలన్నమాట అండి. మనం ప్రార్థన చేయాలి. మనకైతే చదవమ్మా. అయితే రెండో వాడు ఏం చేస్తాడు? వాడిని గర్దిస్తాడు. రెండోడు ఏం చేస్తాడు? గర్దిస్తున్నాడు. మనం ఏం చేస్తాము? మనకి దురద చెవులు ఎక్కువ. మనకి ఏం చెవులు ఎక్కువ అండి? దురద చెవులు. ఆ దురద చెవులు ఏం చేయాలి? మనం కళ్ళెం పెట్టుకోవాలి. ఎవరైనా చెప్తుంటే ఆ మాట చక్కగా వింటాం అనమాట. మళ్ళీ ఆ భుజాలు వేస్తే అందరూ తోలా కాదు చెప్పింది. ఎందుకంటే వాడు వెంటనే గర్దిస్తాడు, ఖండిస్తున్నాడు. ఎవరైనా మాట చెప్తాకో తప్పు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మాట అనకూడదు. ఎవరైనా రెండో మాట వస్తుంది మన దగ్గర, అమ్మ తమ్ముడు చెప్పండి ఎవరంటారా అను. మనకేంటంటే మనకు చాలా వింపుగా ఉంది. మన ఏంటంటే ఇంకా చెప్పేట్టుగా వింటాం అనమాట. అంటే ఇప్పుడు ఎవరు చూడండి, సినిమాకి వెళ్ళి వచ్చి చేస్తారు, కథతో చెప్పేసి రకంగా. అవునా కదా? సత్యవతి గారు చక్కగా అవుతుంది, కరెక్టే. సత్యవతి గారు చేసి హల్లెలూయా. కానీ ఏంటంటే మనం అలా కాదు. మనం ఏంటంటే వెంటనే తప్పు చెప్తారు, అమ్మ మనం దేవుల్లో ఉన్నాం, ఆ మాట చెప్పకూడదు. చాలా అయిపోయింది, నేను చూస్తాను, ఇక్కడ చూస్తున్నా, కనిపిస్తున్నారు. అక్కడ చెప్తానుకో ఆ మాట చెప్పకూడదు. మనం ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు. అండవనుకో మన 2 మాటలు చెప్తారా? చెప్పరు. సమస్య ఉందన్నమాట. మన సమస్య ఎందుకు పెరిగితే కారణం అదే. అందుకని పుస్తకం ముచ్చట్లు ఖర్చు పెట్టి ఎవరు చెప్తారు ఆ మాట ఎవరు చెప్తారు? పౌలు గారు చెప్తున్నారు. ఆ పౌలు గారు చూస్తుంటే ఒకప్పుడు హింసకుడు, దూషకుడు. మరి పౌలు గారు మార్చిన తర్వాత మరి ఆయన ఏం చేశాడు? నా మట్టుగా అయితే బ్రతుకు తీస్తే చావైతే లాభం. అంతేకాకుండా పౌలు గారు కొత్త బదులో ఎక్కువ బుక్ చేస్తుంది ఎవరు? హలో పిల్లలు, ఇట్లా కొత్త బదులు ఎక్కువ పుస్తకాలు వస్తుంది ఎవరు? 120 ఉండాలి. తిందా మీ అమ్మడి పెట్టే పొద్దునే గట్టి మాట్లాడండి. వాళ్ళిద్దరు అడుగుతారు, అక్క చెల్లి డోర్ పుచ్చుకున్నాం, బెల్లం పెట్టిన కిచెన్ లో బెల్లం తిని వచ్చేసారండి మీరు. నాకు డౌట్ వచ్చింది. కిచెన్ లోకి వెళ్ళారు కదా, బెల్లం తిని వచ్చారా మీరు? ఎందుకు రాశారు పౌలు గారి పుస్తకాలు? వెరీ గుడ్. ఇప్పుడు వచ్చేది గట్టిగాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఎన్ని రాశారండి? 14 పుస్తకాలు రాశారు. ఆయన ఒకప్పుడు హింసకుడు, దోషకుడు.
అటువంటి ఆయన మారిన తర్వాత 3 పుస్తకాలు రాసి 14 పుస్తకాలు రాయడం అన్నట్టు నా మట్టుకైతే బ్రతుకు తీస్తే చావైతే మేలు, నేను బ్రతికితే మేలే, కానీ చచ్చిపోతే ఇంకా మేలు అంటాడు. చచ్చిపోతే ఎడగలుగుతాడు దేవుని రాజ్యానికి? చచ్చిపోతుంది కాదు, నువ్వు భూమి తెచ్చినటువంటి నీకు కూడా 10 మందికి దేవుని ప్రేమని పరిస్థితి కనుక మనం వాక్యాన్ని గ్రహించుకోవాలి. నేను బిడ్డలు చంటి బిడ్డలు ఇప్పుడు కూడా వాళ్ళకి గద్దిస్తాను. ఎందుకంటే ఈ మధ్యన మా వాళ్ళు తగ్గిపోయి చెప్తున్నాను కదా, నేను 66 పుస్తకాలు ఇప్పుడు మర్చిపోయి కొనిస్తాను అనమాట. ఎందుకంటే మరి కష్టమే, కొంచెం బాగా కనిపిస్తే వాళ్ళకి కూడా అన్నిటిలాగానే అంత లేట్ మనం ఎట్లా అనుకుంటారు. తప్పదు. మీ బుద్ధ మీకు ఎప్పుడంటే మీ పిల్లలు చూసినప్పుడు చేస్తే బాగా అనిపిస్తామండి. ఎవరికి బైబిల్ తిండి 66 పుస్తకాలు తెలియదు. ఒకవేళ మీరే దగ్గర 66 పుస్తకాలు చెప్పగలను వాళ్ళు, కనుక మీరు బాగా నేర్చుకోవాలి. మరి ఇక్కడ చూసుకుంటే మొదటి దగ్గర ఏమంటున్నాడు, యేసు వారిని దూషిస్తున్నాడు. రెండో దగ్గర ఏమంటున్నాడంటే ఆ మొదటి దగ్గరని గర్దిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఆ దొంగలిద్దరూ ఏం చేశారు, నేరం చేశారు. వాళ్ళు బంది పెట్టేది మనకు అది వస్తుంది, మన బయటలో చూస్తున్నాం. మొదటివాడైతే నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకుంటున్నాడు. రెండో వాడు ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. గద్దిస్తున్నట్టే మనకైతే ఇది న్యాయమే. చదవచ్చు, మన ఇంట్లో శ్రమ వచ్చిందా? ఇప్పుడు ఆలోచిస్తే మన ఇంట్లో శ్రమ వచ్చిన సోదరు వచ్చిందా? చాలా మంది ఏమంటావు, దేవుడే ఉంటే నాకు ఎందుకు వచ్చింది. ఒకసారి ఆ మాట పక్కన పెట్టి అసలు ఎందుకు వచ్చింది జ్ఞాపకం చేసుకుంటే అది కొన్నిసార్లు మన తప్పుదారు కూడా రావచ్చు. శోధన మన స్వతప్పుదారు కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియ కూడా రావచ్చు. దేవుడు మరి ఏమి పరీక్ష మనకైతే పరీక్షలు పెద్ద పరీక్ష పెట్టి మనం తెచ్చు నిలబడలేము. మనం నిజంగా దేవుడి అటువంటి పరీక్ష పెట్టి మనం నిలబడతామా? సంగతి పెట్టి ఇట్లా పారిపోతాం. మనం తెలిస్తే మనకేం కావాలి, మనకేం కావాలి చెప్పట్లేదు. ఏం కాదు మనకి, మనం వచ్చిన కుటుంబంలో మనం ఎందుకు తగ్గవచ్చు కోపం. మనకేం కావాలండి, జీవెన్ను. మనకేం కావాలి, జీవెన్ను. నీకు జీవిని కావాలి, మనం ఏం చేయాలి, జీవునికి తగినట్టుగా మనము జీవించాలి. నడుచుకోవడమే కాదు, జీవించాలి. కనుక మనం సమయం మనకు అస్తమయం కనుక దేవుడు ఎదగాలి, దేవుని మహిమపరచాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు కనిపిస్తుంది. మళ్ళీ మత్తయి సువార్త 24 చదవడం ఒకసారి. మత్తయి సువార్త 24 చదవండి. అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చినాడు. మనం కూడా ఏం చేయాలండి, సిద్ధంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలన్నమాట. ఎందుకంటే సిద్ధపడి లేకపోతే ఆ దొంగ ఏం చేశాడు తెలుసుకున్నాడు, యేసుని చూశాడు. యేసు ఏం తప్పు చేయబడినప్పుడు కూడా ఆయన ఏం చేశారు, సిద్ధం వేశారు. వినుంటాడు. ఆ విని అక్కడ సాక్షి పెట్టిన మాట, సాక్షి ఏం చెప్తాడంటే ఆయన ఒప్పుకుంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే, తప్పు చేయడానికి మనకి శిక్ష అనుభవం కరెక్టే. కానీ ఆయన అయితే ఏ తప్పిదో చేయలేదు. మళ్ళా చూడండి ఒకసారిగా మనకి యెషయా గ్రంథం 53:12 చూస్తే, యెషయా గ్రంథం 53:12 53:12 ఆ మూడో రైతుకి వచ్చానమ్మా. అక్కడ కాదు, 53:12 అతిక్రమం చేయవారితో ఎంచబడిన వాడు ఆయన ప్రభుత్వం నెరవేర్పడుతుంది. ఆయన ఎవరితో ఎంచబడ్డాడు, అతిక్రమం చేయవారితో, మన దొంగలతో మన ఆయన కూడా వేసాడు, వేసి కలిపేస్తాడు అన్నమాట. కనుక మొదటి దొంగ ఏం చేస్తున్నాడు, యేసు ప్రభుని దూషించబడుతున్నాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, అందరూ యూట్యూబర్స్ అందరూ కూడా అసలు నా భార్యగా యూట్యూబ్ అంటే తెలియజేస్తాను అన్నమాట. కానీ ఇప్పుడు ఆమె కూడా చక్కగా చూసేస్తాను. కానీ అంటే చెప్తాంటే కానీ చూసినప్పుడు మనం దాని విషయం చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆ 3 పేజీలు పెగిలేడు దేవుడు అంటే మనం ఏం చేయాలి, మన హృదయం మండాలి, ప్రార్థన చేయండి అంతే. మీరు ఏం కామెంట్ చేస్తారు, ప్రార్థన చేయండి. ఉదయం మాట్లాడు, దేవుడు పౌలు గారిని మాట్లాడేదా, సౌలు పౌలుగా మార్చిన దేవుడు వాళ్ళు కూడా మారుస్తాడు అన్నమాట. కనుక అందరూ దేవుడి వాక్యం తెలుసు. కానీ ఏంటంటే ఒక మతం అనే మోడీ నుంచి వాళ్ళు బయట వెళ్ళకపోతున్నాం. మేము అలా కాదు. నీ భాష నా భాష ఏంటంటే దేవుడు తెలుసుకుంటే నువ్వేం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. కనుక అటువంటి వాళ్ళని ఆ 3 మేకలు చాలా బాధ అనిపిస్తుంది మన జీవితాన్ని. ఇక్కడ వాక్యం నెరవేరే ప్రకారం ఏం చేశారు, ఆయన్ని అక్రమం చేయవాల్సిన కలవ ఆయన్ని సిద్ధి వేశారు. లేఖలు నెరవేర్చగలమాట, ఆ ప్రవచనము నెరవేర్చగలమాట. అది తెలీదు ప్రవచనం నెరవేర్చుకోవడానికి అది జరిగిందన్నమాట. ఎందుకని నీ పాపలు నా పాపలు ఆయన భరించి ఉన్నాడు.
మరి ఇంకా చూసుకుంటే మనకు కనిపిస్తున్నది చూడండి. అప్పుడు రెండో దొంగ దేవుని వాడిని గద్దించి నువ్వు దేవుడికి భయపడవాడినాడు. 41 చదవమ్మా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటి తగిన ఫలము పొందుతున్నాం. ఆ రెండో దాన్ని చెప్తున్నాడు ఏంటంటే మనకైతే ఇది న్యాయమే. నీకు సమస్య వచ్చిందా, నువ్వు పరిశీలించిన సమస్య ఎందుకు వచ్చింది, నువ్వు నిజంగా నీ కవిత వల్ల సమస్య వచ్చిందా, దేవుని సందర్భంలో ఒప్పుకో ప్రభావ నిజమే, నా తప్పది వలన ఈ సమస్య దేవుడు తీసేస్తాడు. ఆ సమస్యను తీసివేస్తాడు, సంతోషంగా చేస్తాడు అనమాట. ఈ దొంగ గుర్తు చెప్తాడంటే ఇదైతే మనకు న్యాయమే, ఆయన ఏ తప్పుదో చేయదని ఎవరు ఒప్పుకుంటున్నాడు. అక్కడ 4 గ్రూపులు ఉన్నాయి కానీ ఒక గ్రూప్ ఒప్పుకుంటుంది, సుడి మీద ఒప్పుకున్నా కానీ మిగిలిన కూడా ఒప్పుకోవట్లేదు. ఏమన్నారు చూసుకుంటే ఆ యొక్క ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉంది. చాలా సమయం అవుతుంది కనుక మనకి చాలా సార్లు మన అయ్యగారు చెప్పారు. ఎందుకంటే దాన్ని 10 సార్లు చూస్తారు అనమాట అండి వాళ్ళు, అది యూజ్ అనమాట. కనుక అప్పుడు ఏం చేస్తారు, ఆ సుడి మీద ఒక బోర్డు పెడతారు, ఎన్ఆర్ఐ ఐఎన్ఆర్ఐ పెట్టారు. ఎన్ని భాషల్లో పెట్టారు సార్? 3 భాషల్లో పెట్టారు. అక్కడ హెబ్రీ, గ్రీకు, రోమా లాంగ్వేజ్. అప్పుడు పరిపాలన చేసేది రోమైంది, లాటిన్, రోమా. కనుక ఏంటి హెబ్రీ అంటే స్థానిక భాష, మరి గ్రీక్, ఇవన్నీ 3 భాషలో పెట్టబడ్డ. మరి యూజుల్ రాజు అని పేరు పెట్టారు. దాన్ని కరెక్ట్ కూడా ఇంగ్లీష్ రాదు, ఐఎన్ఆర్ఐ అందరికి అదే వెక్స్ ఇవ్వడం ఇది ఉంది. కనుక ఏంటంటే మనకి అవన్నీ కూడా యూదులు రాజు. కనుక ఏంటంటే నిన్నవాడైతే దొంగ ఏం చేస్తాడంటే నీవు దేవునికి భయపడవా. ఈ మధ్యాహ్నం వాక్యం ఇచ్చాడు, నువ్వు దేవునికి భయపడుతున్నావా? అమ్మా తల్లి, అమ్మా ఎవరి పిల్లలు దేవునికి భయపడుతున్నారా? దేవునికి భయపడితే మీరు అమ్మ మాటలు వింటారు, నాన్న మాట వింటారు. మీరు ఆడవాళ్ళు మీ యజమాని మాట వింటారన్నమాట. చాలా అత్తలేని కోళ్ళు ఉత్తమరాదు, అత్తలు దేవుడు హ్యాపీ అనుకుంటారు. కొంతమంది అత్తలతో ఇష్టపడరు. అలా కాదు, ఎందుకంటే నీవు నీ యజమానికి లోబడి ఉండాలి. వాక్యం చెప్తుంది మన ముష్కలు లేని యజమానులకు లోబడి ఉండి. చాలా మంది పని చేస్తున్నారు. పని చేసే వాళ్ళు ఏం చేయాలి? ఎవరికి లోబడాలండి? యజమానులకి. మనందరికి యజమాని ఎవరు? పైన యేసయ్య. ఈ లోకంలో కొంతమంది యజమాని ఇచ్చారు. నీకు నీ భర్త యజమానుడు. నువ్వు చెప్పిన డ్యూటీకి వెళ్ళడానికి ఉదయం అన్ని సంభవిస్తే అది చెప్పి మార్చాలన్నమాట. నేనైతే విజయ్ చూపించానమాట, అది చెయ్యమని. అలాగే డ్యూటీ చేసేవాళ్ళు మీ యజమానికి లోబడి ఉండాలి. ఆ యజమాని ఎలా ఉండాలంటే వాళ్ళు ముస్కట్ అయినప్పుడు కూడా, అంటే ముస్కట్ అయినప్పుడు కోపిస్ట్ అయినప్పుడు కూడా అది లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు అధికారిగా ఉంచే కనుక మనం ఏం చేస్తే ఆ పని చేయం. ఇక్కడ చేస్తాడు ఈ దొంగ. అందుకని నీవు దేవునికి భయపడవా? అమ్మా ఈ మధ్యాహ్నం వాకించాను, నేను దేవునికి భయపెడుతున్నావా? దేవునికి భయపెడితే దేవుని కార్యంలో అశ్రద్ధగా చేయవాడు. అమ్మా వినండి, దేవుని కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. నువ్వు అశ్రద్ధగా చేయండి, ఏం చేయబట్టలేదు. నువ్వు దేవుని వాక్యం చదువు, ప్రార్థన చేయి. నీ చంద్ర నీ మోకాలు అనుభవం ఉందా? వేకులు లేచి ప్రార్థించే అనుభవం ఉందా? కుటుంబ ఆరాధన ఉందా? వేకులు లేచి ప్రార్థించే అనుభవం ఉందా? నువ్వు బలహీనంగా ఉన్నావు కానీ పర్వాలేదు, నువ్వు మోకాళ్ళ అనుభవం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే మన మోకాళ్ళ కుటుంబారాధన చేసుకోవాలి. నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. మంచిదే, అయ్యా నేను కుటుంబారాధన చేసుకుంటానని చెప్పేసి నీ వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఏం ప్రయోజనం? మనకి ఇవన్నీ కావాలన్నమాట. మన లోకం చూస్తున్నామంటే మరి మనకు మాత్రం షడ్రుచులు కావాలి, అన్ని రకాల రుచులు కావాలి. ఏది తినే ఆహారంలో నీ ఆత్మీయాహారానికి నీ మోకాళ్ళకి ఉండాలి, వాకింగ్ చదవాలి, ప్రార్థన చేయాలి. కనుక ఏంటి ప్రతిసారి కూడా ఎందుకు జబ్బ చేస్తానంటే నేను చదవట్లేదు అట్లేదు. నేను ఎవరైనా అందరూ చెప్తాను అనమాట అండి. ఈవెన్ మా చిన్నపిల్లలు కూడా చెప్తున్నాను. మా లక్ష్మి మరి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే పిల్లలకి ఎంత కేర్ తీసుకుంటారు? ఏమా మీ పిల్లలు ఎగ్జామ్ పాస్ అవ్వడం ఏం చేస్తారు? మీరు వాళ్ళు చక్కగా తయారైతే ఎంతో కేర్ తీసుకుంటారు. ఏది ఎగ్జామ్ పాస్ అయితే ఏం చేస్తారు? ఒక క్లాస్ పెరుగుతారు, మంచి ఉద్యోగం వస్తుంది, మీకు నాకు డబ్బులు తెస్తారని చెప్పేసి ఆశ. అవునా కదా? సత్యం మాట్లాడుకుందాం. అయితే నీ ఆత్మను కాపాడేవాడు అని చెప్తారు కదా. మీరు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? అక్కడ వాక్యం చెప్తుంది,
మీ ఆత్మను దేహంలో చెప్పువాడికి భయపడండి. ఆత్మను దేహము మనం ఏం చేస్తాము, ఈ శరీరం పోషణ చూసుకుంటాం అనమాట. ఈ మొన్న నేను ఒక వీడియో చూసినప్పుడు ప్రవీణ్ కొరడ గారిని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆయన చేస్తాడు, మీరు క్రైస్తవులు ఎందుకు కూర్చోబెడతారు? ఆయనకి వెంటనే దేవుని అనిపించండి, మనం ఏమైనాము మట్టి వాడము. అది దేవుడి ఏదో చేశాడు, మట్టి కనుక మనం మట్టిలోకే కూర్చోాలి, చాలా సులభం కాదు అది చెప్పాడు అనమాట ఆయన. ఎందుకంటే నేను కొన్నిసార్లు మనం వింటాం కానీ మనం గ్రహించుకోవట్లేదు అనమాట, మనం మట్టి వాడము. ఎందుకంటే ఈ మట్టి దేహానికి మనం ఏం చేస్తాము, లేనిపోయిన శృంగారాలను చేస్తాము. చెప్పమ్మా, ఏం చేస్తాం మనం? అన్ని చేస్తాం, అన్ని రకాల సెట్లు, సాల్ట్ సెట్, అన్ని సెట్లు వాడతాం. ఏ సెట్ వాడినప్పుడు కూడా మన పక్కన 2 రోజులు స్నానం చెప్పి ఎవరు పక్కన పుట్టారు అన్నా కదా. ఈ పిల్లలు చూసా ముసలి పంపంటారు అన్నమాట, ఈ పిల్లలు అయితే, ఇప్పుడు నా పిల్లలు అయితే. కానీ మనం ఏంటంటే మరి నిజమే, కానీ ఒకవేళ వాళ్ళ ప్రాణం పోతే ఎప్పుడు చేస్తారని చూస్తారన్నమాట. ఎందుకంటే కంపు మనకి ఏంటంటే అక్కడ చెప్తారు కదా, మరి నా ఆత్మ నష్టపరిచే వాళ్ళకి భయపడాలి. ఎవరు భయపడదు? ఇక దొంగ అడుగుతాడు, నువ్వు దేవునికి భయపడవా? అయితే మనకు దేవుని భయం ఉందా అమ్మా? మనకు దేవుని భయం ఉందా? దేవుని భయం అంటే ముందు మన పిల్లలు క్రమంగా పెంచుతారు. అమ్మా ఈ తండ్రిని భావిస్తా, మన పిల్లల్ని క్రమంగా పెంచుతారు. పాస్టర్ గారు కేకలేస్తాం కాదు, ఇక్కడ ఉండి పాస్టర్ గారు కేకలేక ముందే, ఎందుకంటే మనం ఆయనకు వాక్యానికి మనం ఏం చేయాలండి, ఆయన వాక్యానికి ఏం చేయాలి, అవకాశం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, మనం కల్పించాలి. నేను ఒక విషయం చెప్పంటారా, చాలా మంది ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పలేదు అంటారు. కానీ చెప్పలేదని ముందు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు ప్రార్థన చేస్తే వస్తే అక్కడ గురించి. మనందరూ ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు ఆయనకి, ఆయన ప్రార్థిస్తుంది కరెక్టే. నువ్వు ప్రార్థన చేయకూడదు, సినిమా కూడా వచ్చేసింది అంటే నువ్వు కొట్టుకుంటూ వచ్చేసి నీకున్నంత అన్ని నింపులు వచ్చేస్తావు. లోకల విషయాలు, పక్కన పొరుగు విషయాలు నింపు వచ్చేస్తే నీకు చెప్పిన వాక్యం ఏమర్థం అవుద్ది? ఏం అర్థం కాదు. ఎలాగో చాలా ఊపించుకుంటూ వెళ్ళిపోతా ఉంటాయి. అయిపోయిందంటే వచ్చే వాటిని చెప్పుకుందాం, వల్ల ఏం ప్రయోజనం లేదు. అంటే మనం దేవుడి సేవలు ఏం చేయాలంటే వాక్యానికి సమయం, వాళ్ళ తల్లు జ్ఞాపకం చేసుకోండి. చాలా కష్టం అనమాట. మీ పిల్లలు మీరు క్రమంలో పెట్టుకోవాలన్నమాట అండి. మనం వాళ్ళు చక్కగా నేర్పించాలన్నమాట. మనం చిన్నప్పుడు అన్ని విషయాలు చెప్తారు, చక్కగా నేర్పిస్తే వాళ్ళు వినరంటారా? మనకంటే ఇక్కడ దొంగ చెప్తాడు, నువ్వు దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడేటైతే, దేవునికి భయపడితే ఏమవుతుందండి? మన కుటుంబం ఏమవుద్ది? చెప్పట్లేదు. మీకు ఆస్వాదం వద్దా? మనకు ఆస్వాదం కావాలి, మన చోట పరిగెడతాం. అదే దేవుడు నీకు ఆస్వాదం ఇక్కడ ఇస్తాడు. నమ్ముడి వల్ల నమ్మవాడికి సమస్తము సాధ్యమే. నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ఏంటంటే దేవుడు నేను ఆస్వాదిస్తాను, జ్ఞాపకం. నిజమే ప్రభా, నేనైతే నీకు భయపడలేకపోతున్నాను, ఎందుకంటే నేను లోకరీత్యం జీవిస్తాను, క్షమించని చెప్పినట్టయితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఇంకెందుకు వద్దాం చూడమ్మా, 40 చదవండి. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలం పొందుతున్నాం కానీ ఎందుకు మనం చేసిన తప్పు మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఎక్కడో కదిపే శిక్షిస్తూ ఉంటాడు. కొన్ని శ్రమలు శోధన ఎందుకు వస్తున్నాయి? మన అవిధేయత వల్ల. మరి మీరు ప్రార్థన చేయకుండా మానేసేయండి 4 రోజులు, వెంటనే మనకి ఏమొస్తుంది? ఏదో ఒక శోధన వస్తుంది అనమాట. అప్పుడు కాలుస్తారు కన్నీరు పరిగెత్తుకు వస్తే అలా కాదనమాట అండి. ఇక్కడ చెప్పగల చదవండి, మనకి చూడండి, మనం చేసిన దానికన్నమాట చెప్పండి. మనకైతే ఇది న్యాయమే. ఆ శోధన ఎందుకు వచ్చింది? మనం ప్రార్థన చేయబట్టి. అర్థమవుతున్న మాట. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏంటంటే ఈ ఉపద్రవాలు జన్నిటి కూడా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. మరి యోగు చూసుకుని యోగు అది దృష్టి ఏమంటున్నాడు? నువ్వే యోగు చుట్టూ ఏమించావు? నీ కంచె ఇచ్చావు, నీ కంచె తీసాయి, నీ కంచె తీసేయటమాట. అంటే దేవుడు మన చుట్టూ కంచె ఉండబట్టి ఏంటంటే మనము జీవించడం చేసి మనకు భద్రత కలిగిపోతుంది. కలిగేంటంటే మనకి శోధన వచ్చి శ్రమ వచ్చి తక్కువ మాట. ఇక్కడ దొంగ చెప్తున్నాడు, చదువు మనకైతే ఇది న్యాయమే. ఆ దొంగ ఒప్పుకుంటున్నాడు, ఎందుకంటే మనకి ఇది న్యాయమే. ఎందుకంటే మనం తప్పు చేస్తే కనుక తప్పు మనం శిక్ష అనుభవిస్తున్నాం. చదవమ్మా. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. అప్పుడు ఏంటంటే ఈయన ఏ తప్పిదో చేయలేదని చెప్పి ఆయన చూసి యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకం చేసుకో. అక్కడేమన్నా అంటే ఎన్నో చెప్తాడు, యేసు నీ రాజుతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన స్టడీ చేసాడు కనుక సాక్షిస్తున్నాడు అనమాట. సువార్తిత్వం సూర్యుడు అనమాట. యేసు నీ రాజుతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తుంది. వెంటనే దేవుడు ఏమన్నాడు, జ్ఞాపకం చేసుకోవడం లేదా? చదవమ్మా. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆయన వెంటనే వాగ్దానం ఇస్తున్నాడు అన్నమాట అండి. వాడు విచిత్రమైన సందర్భం విజ్ఞాపన చేస్తున్నాడు. దొంగ, దేవా నన్ను రక్షించే ఆయన రక్షించుకోకుండా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మీరు ఎంత ధన్యత అండి. ఎవరు కూడా రక్షించే కానీ అంత శ్రమలో కూడా ఏం చేస్తానంటే మరి నీ కొరకు నాకు ఒక శ్రమ చేయనా మరి సులువు మనం పొందుతుగా. ఎందుకంటే మన పాపాలను శాపాలను భరిస్తాయి కన్నమాట. కనుక ఆయన ఆ చివరి సార్ దొంగలు కూడా ఏంటంటే దొంగ ఒప్పుకుంటున్నాడు, నీకు మనం చేసిన తప్పే. ఆయన అక్కడ చూస్తుంటే దేవుని గద్దె దేవునికి నీవు భయపడవా. అక్కడ నేను ఒక మాట చెప్పాను, ఫస్ట్ మాటలో ఒక మాట చెప్పాను. ఇక్కడ రెండో మాట చెప్పాను, దేవునికి భయపడవా. కనుక నువ్వు దేవునికి భయపడితే అమ్మా, నువ్వు దేవునికి భయపడితే సండే 10 గంటల కదా ఆరాధన, ఓకే ఈస్టర్ కనుక రిలాక్సేషన్ ఉంటుంది దీన్ని. మిగిలిన రోజు ఎందుకంటే 8:30కి సెలవు లేక ఎక్కడికి కూర్చోవాలి చూసుకోవాలన్నమాట. అంతేగాని మీరు చాలా మంది మీరు చూస్తారు లేదు, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆదివారం మళ్ళీ తీసుకున్నప్పుడు ఇదివరకు 2 ప్లేట్లు కూడా 2 గ్లాసులు అయిపోయాక ఎక్స్ట్రా గ్లాసులు పెట్టేవారు. గమనించారండి ఎప్పుడన్నా? ఇప్పుడైతే ఒక ప్లేట్ అవటం కష్టమైంది అన్నమాట. ఆటల గురించి బాధపడితే ఫాస్ట్ గారిది కాదు, జోసిది కాదు అనమాట, మన అందరిది అన్నమాట. ఇంతమంది రాలేకపోతామని చెప్పేసి వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. వెనకబడిపోయిన వారిని మనం నువ్వేం చెప్తే వినరు, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం అంతే. నువ్వు అంత 12 రావట్లేదంటే ఏదో దాని నువ్వు ప్రార్థన చేయ అంతే. ప్రభా వాళ్ళు నడిపించు. చాలా కష్టం కానీ నీకు బాగా చెప్తాను, నువ్వు దేవునికి భయపడవా. దేవునికి భయపడితే నువ్వు అనేక మంది గురించి ప్రార్థించే వరకు ఉంటావు. మన ప్రాంతం రక్షింపడాలన్నా, మన దేశం రక్షింపడాలన్నా, మరొకసారి చిన్న ఈ సమయంలో పేరు ఇచ్చేస్తున్నాను. మన భారతదేశ జనాభా ఎంతమంది? హలో అక్క చెల్లెలు, మన దేశ జనాభా ఎంతమంది? భారతదేశ జనాభా చదువుకోరు సార్. మీకు సండే స్కూల్ చెప్తానండి. కొంతమంది వాళ్ళ అమ్మకు భయపడి ఏం చెప్పొద్దు అన్నమాట. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? 140 కోట్ల జనాభా. ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 6,50,000 గ్రామాలు ఉన్నాయి. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మహాలక్ష్మి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 744 జిల్లాలు ఉన్నాయి. మన విశాఖపట్నం జనాభా ఎంత తెలుసా? అది 20 లక్షల దాకా ఉంటారు, పైన ఉంటారు. కనుక ఏంటి వెళ్ళి దేశం వాళ్ళు ప్రార్థన చేయాలన్నమాట అండి. మన పక్కన వాడు ఏం చేస్తే తెలియదు మనకి. కనుకంటే మన భారతదేశం 140 కోట్ల జనాభా, 29 రాష్ట్రాలు, ముఖ్యమైన 29 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రార్థన చేయాలన్నమాట. ఏమైనా అంశాలు ప్రార్థనాంశాలు ఏమండి? అయ్యా నా కుటుంబాన్ని దీవించు, మా కుమార్తె కుటుంబాన్ని దీవించి, సత్యవతి మా కుమార్తె కుటుంబాన్ని దీవించి, మా మన అయిపోయింది. అయిపోయింది. అలా కాదు, అంతే సింపుల్. ఇంకా మనం కూడా అంతే. ఈ అంశాలన్నీ పెట్టుకుని చూస్తుంటే ఇప్పుడు వాళ్ళ పని ఏం చేయాలి? విజయ షణ్ముఖాన్ని తీసుకో. విజయ బాధిస్తే ఆయన వెనకాల పెట్టి కాదు విజయ అంటాను నేను. షణ్ముఖ నన్ను విజయ బాధిస్తా అంతే. విజయ వాళ్ళ ముగ్గురు పిల్లలు బాధిస్తాడు అనమాట. బాగా మీ మీదే. అందుకని నువ్వు దేవునికి భయపడవా. నువ్వు దేవునికి భయపడితే మరి అమ్ము మహాలక్ష్మి సమయం లేదు, సమయంలో చేస్తాం. ఆమె చదువుకుంటుంది. అమ్ము మహాలక్ష్మి విజయ వాళ్ళ యజమాని తీసుకురావాలన్నమాట. మీ యజమానికి మీరు లోపడరా. ఈ లోక యజమానికి లోపడాలి అంతే. ఆయన కోపంలో గందించేకోండి, ఒప్పు పెట్టాలి అంతే. ఆయన దేవుని సందర్భం గెలవుతాడనుకో ఇచ్చి అలవాటు మొక్కలంటే ప్రభా ఏంటంటే ఆయన మనసే కలిగి పంపిస్తాడనమాట. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక తల్లి కూతురు ఉన్నారు, చాలాసార్లు చెప్పారు. తల్లి కూతురు ఉన్నారు, ఇద్దరు మంచి విశ్వాసలే. ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఆ రోజు ప్రార్థనకి వెళ్ళి వచ్చేసారు. వచ్చేసి తల్లి కూతురు ఏదో సరిగింది. వెంటనే పూజ చేస్తుంది, వెళ్ళిపోయి తలిపేసుకుంది. మధ్య మనగాడు కూడా అయితే అన్నంకో వెంటనే వెళ్ళిపోయి తలిపేసుకుంటుంది, పరిగెట్టిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆ తల్లి అంటే కూతురు వెళ్ళిపోయి తలిపేసుకుంది. అయితే ఏం చేస్తుంది తల్లి? ఏం చేస్తుంది? ఒక కూతురు లోపల ఏమైనా హత్య చేసుకునేమో, ఆత్మహత్య చేసుకుని చూస్తాడికి. అయితే అక్కడ తల్లి కూతురు మొక్కల్ని ప్రార్థన చేస్తుంది, ఇక్కడ బయట తల్లి ప్రార్థన చేస్తుంది. దేవుడి ఇద్దరి మధ్య ఏం చేస్తాడు?
హల్లెలూయా. వాళ్ళు ఏంటంటే దేవునికి భయపడ్డారు. అయితే నేను దేవునికి భయపడితే దేవుడు మన పట్ల కూడా అద్భుతాలు చేస్తాడండి. అయితే అద్భుతం కావాలనుకుంటే ఈ రెండో మాట మొదటి మాట ద్వారా నువ్వు క్షమాపణ పొందు అని మనం క్షమించు. అలా నువ్వు దేవునికి భయపడు. దేవుడు మన కుటుంబాల్లో అద్భుతం చేస్తాడు. వచ్చే గుడ్ ఫ్రైడేకి ఈ స్థలం అంతా చాలా చేర్చి ఖాళీ అన్ని కూడా నిండిపోవాలన్నమాట అండి. ఆ బాధ్యత ఎవరిది? పాస్టర్ గారిని తీసుకోవడానికి. ఆ బాధ్యత ఎవరిది? నువ్వు బలవంతం చేయొద్దు, నువ్వు ప్రార్థన చేయి. ఖాళీ చేయబడి ఎవరు? ఆయన గ్యాలరీస్ లాక్ వస్తాడు, ముఖ్యం గ్యాలరీస్ లాక్ వస్తాడు దేవుడు అనమాట. నువ్వు ప్రార్థన చేయి. ఒక విశ్వాస విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. కనుకంటే ఇక్కడ ఆ వినోదంకి వెళ్తాడు. వాడిని గద్దించి నువ్వు దేవునికి భయపడవా? కనుక మనం దేవునికి భయపడితే దేవుని కార్యాలు మనము చూస్తాం. దేవుని కార్యాలు చూడటానికి కారణం ఏంటి? మనమే. కనుక మనం అవిధేయులుగా ఉండొద్దు, విధేయులుగా ఉండి దేవుని కార్యాలు చూద్దాము, దేవుని మనం మూపరుస్తాము, దేవుని కార్యానికి మందిని కనపరుస్తాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిందాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాను. కృపగల తండ్రి, ఇంతవరకు ప్రభుత్వ నాతో పాటు దేవానికి వందనాలు ప్రభుత్వ. మరి బిడ్డలకు అర్థంగా హెల్ప్ దయచేది ప్రభుత్వ. నీ వాక్యాన్ని దీవించి నడిపించి మహిమ పొందుకోమని యేసయ్య నామములో మిత్రులతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.